నమస్తే. ప్రస్తుతం చిట్యాల్లో ఉన్నాం. దొరల రాజ్యం పోయింది, ప్రజాప్రభుత్వం నెలకొంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ ప్రజలపైన దాడులు, దానికి మించి ఈరోజు జర్నలిస్టులపైన కూడా దాడులు పెడతా ఉంది ఇది ప్రజాప్రభుత్వం. వంశీకృష్ణ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే అనుచరుడు. ఒక వ్యక్తి అయితే పైన వార్త రాసిండని చెప్పేసి నాపైనే వార్తలు రాస్తావా అని చెప్పేసి కులహంకారం, అటు ఎమ్మెల్యే అండాదండలు రెండూ చూసుకొని రాత్రి దాదాపు 10:30 గంటల సమయంలో చిట్యాల ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టు, దాదాపు 20 ఏళ్ళ ప్రస్థానమైనది జర్నలిజం ఈ ప్రయాణం, ఆయన పైన దాడి చేశారు. దాడి చేయడమే కాదు, కొట్టి చంపేసే ప్రయత్నం కూడా చేశారు. అలాగే ఆయన భార్య పైన కూడా చాలా దుర్మార్గంగా చేతులు వేస్తూ నోరు మూస్తూ ఆమె గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. సరే, పోలీసులు ఏమని చెప్తా ఉన్నారు, ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అని చెప్పి చెప్తా ఉన్నారు. కేసు పెట్టాము, దర్యాప్తు నడుస్తూ ఉంది అని చెప్పారు. నిన్న 4 రిమాండ్కు తీసుకున్నామని చెప్పి చెప్తా ఉన్నాను. కానీ A1గా ఉన్నటువంటి వంశీకృష్ణను ఎందుకని చెప్పేసి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేడనే వాదన ఒకటి వినిపిస్తూ ఉంది. ఎవరైతే గండ్ర ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టే, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్పి ఆయన కూడా సంపత్ రావు అంట, కులం ఒకటే కాబట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇందులో ఈ కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, మాట్లాడదాం. జర్నలిస్టు మాటల్లోనే అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన పైన దాడి చేసిరని తెలుసుకుందాం. దానికంటే ముందు సరే ఇంట్లో చూసుకోవచ్చు, పూర్తిగా టీవీ కావచ్చు, అటు ఫ్రిడ్జ్ ధ్వంసం చేసి ఇష్టానుసారంగా పిడిగుద్దులు గుర్తు వ్యక్తిని చంపే ప్రయత్నం చేశారు. సరే, ఆయన సోయి తప్పి కింద పడిపోవడంతో ఇక చనిపోయిండులే అనుకొని ఇక్కడ నుండి పరారైనటువంటి ఘటన చూస్తూ ఉన్నాం. రాత్రి తప్పదాగి సోయి లేకుండా కొంతమంది స్నేహితులతో, కొంతమంది సన్నిహితులతో కలిసి ఇంటికి వచ్చి వ్యక్తిని దాడి చేయడం అనేది ఒక దారుణమైన పరిస్థితి. మంచానికి అంకితమై ఉన్నాడు, ఇంకా ట్రీట్మెంటు చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా డాక్టర్లు కావచ్చు, పోలీసుల ఒత్తిడి, అటు కొంతమంది అధికారుల ఒత్తిడితో ఆయన నిన్ననే బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. సరే, ఏ పేషెంట్ అయినా ఇంకా ఆయనకు ట్రీట్మెంట్ అవసరం ఉంది అన్నప్పుడు హాస్పిటల్లోనే సాధారణంగా ఉంచుతారు. కానీ ఆయనను బలవంతంగా డిశ్చార్జ్ చేసి ఇంటికి బలవంతంగా పంపించడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తేనే. సార్ నమస్కారం సార్. అన్న చెప్పండి, మీరు మీ స్వతహా వచ్చిరా లేదంటే హాస్పిటల్ నుండి, లేదంటే బలవంతంగా వచ్చిరా? లేదు, హాస్పిటల్ సిబ్బంది నీకు ట్రీట్మెంట్ అయిపోయింది, నీకు ఇక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పి నన్ను బలవంతంగా ఎలగొట్టడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లుంది నీకు? సార్ అది ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉంది. నా ఆరోగ్య పరిస్థితి ఇంకా నాకు కుదుటపల్లె, నా ఆరోగ్యం సెట్ కాలే, నేను వెళ్ళానన్న కూడా నన్ను బలవంతంగా అక్కడ ఉండబడే ఆ సూపరింటెండెంట్ గారు నన్ను బలవంతంగా పంపించడం జరిగింది. అని ఒకటి, ఇక్కడ మీ పైన దాడి జరగడానికి ముఖ్య కారణం ఏందని మీరు భావిస్తూ ఉన్నారు? ఒక రైతు పైన నేను వార్త పెట్టినా, ఎందుకు పెట్టినానంటే నా భూమి కబ్జా చేసాడు మధువంశీ కృష్ణారావు, నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అన్న, దయచేసి మీ వార్తల ద్వారా నాకు న్యాయం జరుగుతుంది అన్న కోణంలో నన్ను ఫోన్ కాల్ చేయగా నేను వెళ్ళడం జరిగింది. ఆ రోడ్డు మీద నిరసన చేస్తున్న క్రమంలో అన్న చెప్పండి అని వార్తా కవరేజ్లో భాగంగా పోయిన తర్వాత మధువంశీ అనే వ్యక్తి ఇంకా గుండాలు నా 40 ఎకరాల భూమి, నా దగ్గర పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, నేను ప్రభుత్వానికి కూడా నేను కిస్తీ కడతానా అని చెప్పి నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారన్న. ఈ మధువంశి అనే అనుచరులు నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు కనుకనే నేను భయం రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. అన్న నాకు న్యాయం జరగండి, మీ న్యూస్ ద్వారా నాకు న్యాయం జరుగుతుంది అన్న కోణంలో నన్ను వెలిచిన వెంటనే నేను వెళ్ళిన తర్వాత ఆయన వార్తను నేను నా ఆఫీస్కు ప్రచురించడం జరిగింది. నేను గ్రూపులలో పెట్టిన తర్వాత అది అక్కసుగా చూసుకొని మధువంశరావు సంబంధించిన గుండాలు మధువంశరావు నా ఇంట్లోకి వచ్చి నన్ను కిరాతకంగా, నేను డోరు తీసిన వెంటనే నన్ను లంజా కొడక, మాదిగ లంజా కొడక, నీకెంత దమ్మురా, నా మీద వార్తలు పెట్టేంత దమ్ముందారా లంజా కొడక అని చెప్పి నా ఇంట్లో ఫర్నిచరు, టీవీ అన్నీ ధ్వంసం చేసి నన్ను కిరాతకంగా అంటే పిడిగుద్దులతో గుద్ది నన్ను, నా భార్యను కూడా దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఉండబడే డిఎస్పి సంపత్రావు మధువంశరావుని ఆయనను తప్పియాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు నా దగ్గరికి వచ్చారు, ఎంతటోనైనా కూడా శిక్షే ఉంటుంది, తమ్మి నువ్వేం ఆందోళన చెందకన్నారు అన్న, మీ మాట నిలుపుకోండి, మీ మీద గౌరవం ఉన్నది నాకు. మధువంశరావు మీద
రిమాండ్ చేసి జైలుకు పంపించాలి. ఇక్కడ ఉండబడే డిఎస్పి సంపత్రావు సార్ మీద నాకు నమ్మకం లేదు. ఎస్పీ గారు సంకీర్తి సార్, దయచేసి సార్ మీరు మా జర్నలిస్టులకు ఒకే మాట ఇచ్చినారు, ఎంతటోనైనా ఎవరినైనా వదిలిపెట్టన్నారు సార్. ఈయనను డిఎస్పి సంపత్రావును నా కేసుల నుంచి తొలగించి మీరు ప్రత్యేక స్పెషల్గా దాని మీద ఇంటర్వ్యూ తీసుకొని మధువంశరావును అరెస్ట్ చేయాలని వేడుకుంటున్నాను. అని ఒకటి 20 ఏళ్ళ ప్రస్తావన మీది, ఇట్లాంటి గతంలో ఎప్పుడన్నా చూసిరా? ఇప్పటి వరకు చూడలేదన్న, నేను ఇప్పటి వరకు చూడలేను. ఇంతటి దాడులు ఇప్పటి వరకు నేను చూడలే. ఓకే, అంటే వార్త రాసే ముందు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఒకటి ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకున్నా జెన్యూన్ అనేది? జెన్యూన్ అన్న, 100% జెన్యూన్. ఆయన దగ్గర పట్టా పాస్బుక్లు, రైతులకు వాళ్ళు కిస్తీ కడుతున్నారట, ఆయన దగ్గర పట్టా పాస్బుక్లు అన్ని రకాలుగా ఉన్నాయి. అన్ని రకాలు ఉన్న తర్వాత ఆ రైతుతో ఏమైనా చేసుకోవాలి, కానీ నేను కవరేజ్ చేసిన జర్నలిస్ట్ పైన దాడి చేయడంలో మధువంశికి అది ఎంతవరకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఓకే, సరే అన్న, మీ భార్య కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంది, ఎంతవరకు కొనసాగుతుంది మీ ప్రొటెస్ట్? అన్న, న్యాయం జరగదాక మేము ధర్నాలు రాస్తారోకు చేస్తూనే ఉంటాం అన్న. ఆల్రెడీ మీకు కాంప్రమైజ్ కోసం డబ్బు ఆశ చూపించుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, అవును, అయిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, అట్లాంటిది లేదండి. నాకు 4 లక్షలు ఇప్పుడు ఒకటండి, మధువంశరావు నా దాడిలు లేడు. దాడిలు లేనప్పుడు మన ఒక మధ్యవర్తి కొత్తపల్లి రామచంద్రమూర్తి అనే వ్యక్తిని మధ్యవర్తిగా పంపించి నాకు 4 లక్షలు ఎందుకు ఇస్తావు, నా భార్యకి ఎందుకు ఉద్యోగం పెట్టిస్తావు, నా ఇంట్లో టీవీ ఫర్నిచర్ ఎందుకు పెట్టిస్తావు, నాకు నాణ్యమైన ఆ కార్పొరేట్ స్థాయిలో నాకు ఆరోగ్యానికి ఎందుకు చేయించాలి మధువంశరావు? లేనేలేడు కదా, నన్ను కొట్టిన దాంట్లో లేనప్పుడు మరి ఇవన్నీ నాకు కాంప్రమైజ్గా నీకు ఇవన్నీ ఇస్తాను, ఎందుకు మధువంశరావు మధ్యవర్తితో ఎందుకు పంపిస్తాను నాకు? మొత్తానికి ఆయన ఉన్నాడు, ఆయన మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేదాకా పోరాటం కొనసాగిస్తాం. 100% అండి. అసలు దాడిలో ఆయన ఆ రాత్రి ఇంటికే రాలేదు, ఆయన మనుషులైతే వచ్చింది వాస్తవం అని చెప్పేసి అక్కడ నుండి వాదన వినిపిస్తాం. లేదు, నేను వేడుకున్నా, మధవన్న నేనేమైనా తప్పు చేస్తే క్షమించండి అన్న, ప్లీజ్ నన్ను దాడి చేయకని చెప్పినా కూడా క్షమించకుండా నన్ను కొట్టి వెళ్ళిపోయాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తురు కదా, ఇది పరిస్థితి. మధువంశి క్లియర్గా ఉన్నాడు, వంశీకృష్ణ కాదు మధువంశి అంట. రావు, సంపత్ రావు, అలాగే ఎమ్మెల్యే కూడా రావే. ఈ రావులంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి దళితులపైన, బహుజనులపైన దాడులు చేస్తూ వాళ్ళ భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. సరే, భూమి కోల్పోతున్నటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు అండగా నిలబడమే ఈ జర్నలిస్ట్ చేసినటువంటి పాపం అయిపోయింది. ఇంటిపైకి వచ్చి దాడి చేస్తూ ఉన్నారు. సరే, నిజంగా వార్త తప్పే అనుకుందాం, తప్పైతే అధికారికంగా లేదంటే లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఆయన పైన ఆరోపణలు చేసిరో ఆ రైతు పైన యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని ఇంటిపైకి వచ్చి దాడులు చేసుడు ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాలి. నిజంగా ప్రజాప్రభుత్వం అని చెప్పబడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే సోయిలో ఉంటే, ప్రజల పక్షాన ఉంటే, న్యాయం పక్షాన ఉండుంటే ఖచ్చితంగా ఈ కేసు ఎట్లా దర్యాప్తు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన నమ్మకం లేదని చెప్తా ఉన్నాడు. సరే, ఎవరిపైన అయితే నమ్మకం ఉందో వాళ్ళకి అప్పచెప్పి ఖచ్చితంగా దోషులను ఎవరైనా సరే శిక్షిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు శిక్షిస్తామని చెప్తున్నటువంటి సంపత్ రావు కావచ్చు, అటే ఎస్పీ గారు కూడా హామీ ఇచ్చిరంట. సరే, మీ పైన ఎంతో కొంత నమ్మకం ఉంది జర్నలిస్టులకు అంతా కూడా. ఇలా జర్నలిస్ట్కే నిజంగా మీరు న్యాయం చేయలేకపోతే ప్రజలకు అసలుకే న్యాయం చేయరు. ఇక్కడ ఉన్నటువంటి అనేక, అంటే చీకటిగా కూడిపోయినటువంటి అనేక సమస్యలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇట్లాంటి సమస్యలపైన ఖచ్చితంగా జర్నలిస్టులు మాట్లాడేంతవరకు దీన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.